మన కాన్సెప్ట్ వచ్చేసి మనకేంటి లాంగ్వేజ్ అని చెప్పుకున్నాం. లాంగ్వేజ్ అంటే మనకేంటి లో లెవెల్ లాంగ్వేజ్ అనుకున్నాం, హై లెవెల్ లాంగ్వేజ్ అనుకున్నాం, మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అనుకున్నాం. మనకు హై లెవెల్ లాంగ్వేజ్ కిందకి వచ్చేసి పైథాన్ అనుకున్నాం. యాక్చువల్గా మనకు మెయిన్గా వచ్చేసి ఏంటంటే పైథాన్ అనేది ఎందుకోసం యూజ్ చేస్తారని మన ఫస్ట్ మెయిన్ థింగ్ తెలవాలి. ఓకే, ఇక్కడ నాకు పైథాన్ అని వచ్చేసి మెయిన్ పర్పస్ వచ్చేసి ఏంటంటే పైథాన్ అనేది ఓపెన్ సోర్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. పైథాన్ వచ్చేసి ఏంటి మెయిన్ ఓపెన్ సోర్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. ఓపెన్ సోర్స్ మీన్స్ ఏంటంటే ఎవరైనా కోడ్ డెవలప్ చేస్తే దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. అంటే మనం ఉన్నదాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు, మళ్ళీ రాయకుండా ఉన్నదాన్ని మళ్ళీ కంటిన్యూషన్గా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ మనకు జావా కైండ్ ఆఫ్ ఉందనుకోండి, అది కంపల్సరీగా దానికి సంబంధించిన ప్లగ్ఇన్స్ అయినా దాని యొక్క అప్లికేషన్స్ అనేది యూజ్ చేయాలంటే కంపెనీకి నేను పే చేయాలి. అంటే సపోజ్ నేను ఒక వెబ్సైట్ ఓపెన్ చేశాను అనుకోండి, దానికి సంబంధించిన జావా ప్లగ్ఇన్స్ అనేది కావాలి. ఆ జావా ప్లగ్ఇన్స్ అనేది యూజ్ చేయాలంటే దానికి సంథింగ్ అమౌంట్ అనేది నేను కంపెనీకి పే చేయాలి. సపోజ్ నేను 1 ఇయర్కి వచ్చేసి ఒక 10 lakhs పే చేస్తాను అనుకోండి. అట్లా నాకు ఎవ్రీ ఇయర్ వచ్చేసి ఏంటి 10 lakhs అనేది కంపల్సరీగా పే చేస్తే మాత్రమే అప్లికేషన్ అనేది పనిచేస్తుంది, లేకపోతే అప్లికేషన్ అనేది పనిచేయదు. కానీ మనకు ఓపెన్ సోర్స్ అయితే మనకి ఏం చేస్తామంటే ఆ కంపెనీకి నేను ఏం పే చేయని అవసరం లేదన్నట్టు. పైథాన్ కంపెనీకి వచ్చేసి ఏంటి కంపెనీకి వచ్చేసి ఏం పే చేయని అవసరం లేదు. డైరెక్ట్లీ నేను అప్లికేషన్ డెవలప్ చేసుకొని దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. అంటే ఇక్కడ నాకు ఏంటి జావా కైండ్ ఆఫ్ అప్లికేషన్స్కి అయితే నేను ఏం చేయాలంటే కంపల్సరీగా పే చేస్తే మాత్రమే వర్క్ అవుతుంది. అది మనకి ఏంటంటే ఎంటర్ప్రైజ్ వర్షన్ వచ్చేసి కంపెనీ వచ్చేసి మనకేంటి కంపెనీకి వచ్చేసి దాని రూల్ ప్రకారం ఏంటి కంపెనీ పే చేస్తే మాత్రమే ఆ ప్లగ్ఇన్స్ అనేది వర్క్ అవుతుంది, లేకపోతే వర్కౌట్ కాదు. కానీ నాకు పైథాన్కి వచ్చేసి ఏంటంటే ఓపెన్ సోర్స్ కాబట్టి దాన్ని ఉన్న ప్రోగ్రామ్ని యూటిలైజ్ చేసుకోవచ్చు, వేరే వాళ్ళు డెవలప్ చేసిన ప్రోగ్రామ్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్గా నాకు ఏంటి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అప్పుడు యూటిలైజ్ చేసుకోవడం కోసం పైథాన్ అనేది యూజ్ చేస్తాను. మరి ఈ పైథాన్ అనేది మెయిన్ బేస్గా ఇక్కడ ఎందుకు అంటే ఫ్రంట్ లైన్కి వచ్చింది అంటే ఇంతకుముందు వచ్చేసి మనకు జావా ఉండే, ఇంకా వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉండే. మరి పైథాన్ ఇంత పాపులారిటీ ఎందుకు వచ్చిందంటే మెయిన్గా ఓపెన్ సోర్స్కి వచ్చింది కాబట్టి ఇంత పాపులారిటీ వచ్చేది. నేను ఎవ్రీ ఇయర్ 10 lakhs పే చేయని అవసరం లేదు కదా. అంటే మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోపల అదే సర్వీసెస్ని నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి పాపులారిటీ అనేది వచ్చేది. ఓకే, ఇక్కడ మరి పైథాన్ యొక్క కాన్సెప్ట్ ఏంటి? మరి ఇన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి, లైక్ వచ్చేసి సి ఉంది, C++ ఉంది, డాటా స్ట్రక్చర్స్ ఉంది, జావా ఉంది, ఇట్లా డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. మరి ఈ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉన్నా కూడా ఇది ఇంత పాపులారిటీ ఎందుకు వచ్చిందంటే పైథాన్ అనేది మెయిన్ థింగ్ వచ్చేసి ఏంటంటే డెరైవ్డ్ ఫ్రమ్ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఏంటి డెరైవ్డ్ ఫ్రమ్ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మనకు ఒక ప్రోగ్రామింగ్ అనేది చేయాలంటే ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలంటే ఇప్పుడు నాకు సి లాంగ్వేజ్ ఉంది, సి లాంగ్వేజ్ ఉన్నా కూడా కొత్త ఇంకో C++ డెవలప్ చేశారు, తర్వాత నెక్స్ట్ ఏంటి జావా డెవలప్ చేశారు. ఇవన్నీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉన్నా కూడా నాకు ఏంటి ఇంకా డెవలప్ చేస్తూనే వస్తున్నాను. అంటే మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ లోపల నాకు ఏంటి ఏదైనా ఒక కొత్త సాఫ్ట్వేర్ రిలీజ్ చేస్తున్నాం అంటే మీనింగ్ ఏంటంటే ఆల్రెడీ ఉన్న డిఫెక్ట్స్ని రిజాల్వ్ చేస్తూ కొత్త అప్లికేషన్ అనేది డెవలప్ చేస్తారు. అంటే ఆ సాఫ్ట్వేర్ లోపల డిఫెక్ట్స్ ఏమున్నాయి, ఆ సాఫ్ట్వేర్స్లో ఉన్న డిఫెక్ట్స్ అనేది నెక్స్ట్ వర్షన్ లోపల ఆ డిఫెక్ట్స్ అనేది రిజాల్వ్ చేసి ఇంకొక అప్లికేషన్ డెవలప్ చేస్తారు. అలానే ఇక్కడ కూడా నాకు ఏంటంటే లాంగ్వేజ్లో కూడా నాకు ఏంటి సి లాంగ్వేజ్ లోపల ఉన్న పాసిబిలిటీస్ కానీ వాటిని లేకపోతే దాని లోపల ఉన్న వీక్నెస్ని ఏమేమి ఉన్నాయి వాటన్నిటిని రెక్టిఫై చేస్తూ కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో డెవలప్ చేస్తారు. అలా ఇక్కడ నాకు ఏంటంటే పైథాన్ అనేది డెరైవ్డ్ ఫ్రమ్ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్న. అంటే ఇప్పుడు నాకు ఏంటి సి లోపల ఉన్న ఫీచర్స్ని అంటే సి లాంగ్వేజ్ లోపల ఉన్న ప్రోగ్రామింగ్ ఫీచర్స్ని, C++ లోపల ఉన్న ప్రోగ్రామింగ్ ఫీచర్స్ని, జావా లోపల ఉన్న ప్రోగ్రామింగ్ ఫీచర్స్ని అట్లా మనకేంటి ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్ అయినా సిస్టమ్ సాఫ్ట్వేర్ అయినా డెవలప్ చేయడం కోసం నాకు డెరైవ్డ్ అంటే ఏ సాఫ్ట్వేర్కి అయినా అంటే ఒక అప్లికేషన్ అనేది ఈజీగా డెవలప్ చేయడం కోసం మనకు వచ్చేసి ఎలా యూజ్ అవుతుందో అలాంటి వాటన్నిటిని డెరైవ్డ్ చేసుకోబడ్డదే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. అంటే డిఫరెంట్ లాంగ్వేజ్ నుంచి డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచి డెరైవ్డ్ చేసుకోబడ్డది పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. ఓకే, ఇది మనకేంటి ఎవరు డెవలప్ చేశారంటే మనకు గువిడ రాసమన్నట్టు ఆయన 1985 నుంచి 1980 మధ్యలో డెవలప్ చేసిన లాంగ్వేజ్ వచ్చేసి ఇది ఎలా ఉంటుందంటే లైక్ వచ్చేసి పెరల్ ప్రోగ్రామింగ్ లెక్క ఉంటుంది. లైక్ ప్రోగ్రామింగ్ వచ్చేసి ప్రోగ్రామింగ్ స్టైల్ వచ్చేసి పెరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కైండ్ ఆఫ్లో ఉంటుంది.
నార్మల్గా సిలో అయినా C++ అయినా జావాలో అయినా ఒక రైటింగ్ స్టైల్ వచ్చేసి ఉంటుంది. లైక్ ప్రోగ్రామింగ్ వచ్చేసి మనకి ఏంటంటే స్ట్రక్చర్ ఉంటుంది. ప్రోగ్రామింగ్ వచ్చేసి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. మనం ప్రోగ్రామింగ్ వర్కౌట్ కావాలంటే ఏంటంటే కంపైలర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, ఇంటర్ప్రిటర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఏంటి కంపైలర్ అని ఉంటుంది, ఇంటర్ప్రిటర్ అని ఉంటుంది. ఏది మనకు లైక్ సి జావా కైండ్ ఆఫ్ వాటికి వచ్చి కంపైలర్ ఇంటర్ప్రిటర్ అని ఉంటుంది. మరి ఇక్కడ నాకు వచ్చేసి ఏంటంటే డైరెక్ట్గా ఇంటర్ప్రిటరే ఇన్వాల్వ్ అవుతుంది. దీనిలో వచ్చేసి ఏంటంటే డైరెక్ట్గా ఇంటర్ప్రిటరే ఇన్వాల్వ్ అవుతుంది. మరి ఈ కంపైలర్ అనేది ఏం చేస్తుంది, ఇంటర్ప్రిటర్ అనేది ఏం చేస్తుందో తెలవాలి. అంటే మనకి ఇక్కడ యూజ్ చేయకపోయినా కూడా ఏం చేస్తుందో తెలిస్తే మనకి ఒక ఐడియా ఉంటుంది. ఇక్కడ కంపైలర్ అనేది ఏం చేస్తారంటే టోటల్గా లైన్స్ అన్నిటిని చెక్ చేసుకొని ఎర్రర్స్ ఏమున్నాయి, వార్నింగ్స్ ఏమున్నాయి అనేది ఇన్ఫర్మేషన్ ఇచ్చేదాన్ని కంపైలర్ అంటాం. అంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక 10,000 లైన్స్ రాశాను. ఆ 10,000 లైన్స్ లోపల నాకు ఎర్రర్స్ ఏమున్నాయి, అంటే నాకేంటి ఏదైనా మిస్టేక్స్ చేశాను అనేది చెక్ చేసి టోటల్గా 10,000 లైన్స్ ప్రోగ్రామ్స్ని చెక్ చేసి ఎర్రర్స్ ఏమున్నాయి, వార్నింగ్స్ ఏమున్నది ఇన్ఫర్మేషన్ ఇచ్చేదాన్ని ఏమంటారంటే కంపైలర్ అంటాం. ఓకే, అంటే మీకు అర్థం కావడం కోసం. తర్వాత ఇంటర్ప్రిటర్ మీన్స్ ఏంటంటే లైన్ బై లైన్ చెక్ చేస్తూ, అంటే ఇప్పుడు నాకు 10,000 లైన్స్ ఉన్నాయి. ఈ 10,000 లైన్స్ లోపల నాకు సింటాక్సికల్గా రైట్ ఉందా, రాంగ్ ఉందా, ఓకే, అంటే మనకేంటి అసైనింగ్ అనేది కరెక్ట్ వే లోపల చేస్తున్నావా లేదా, అంటే ఇక్కడ నాకేంటి లైన్ బై లైన్ చెక్ చేసేదాన్ని ఏమంటారంటే ఇంటర్ప్రిటర్ అంటాం. కంపైలర్ అంటే ఏం చేస్తుంది, టోటల్గా అన్ని లైన్స్ని చెక్ చేసి ఎర్రర్స్ ఏమున్నాయి, వార్నింగ్స్ ఏమున్నాయి ఇన్ఫర్మేషన్ ఇచ్చేదాన్ని కంపైలర్ అంటాం. అదే ఇంటర్ప్రిటర్ మీన్స్ ఏంటంటే లైన్ బై లైన్ చెక్ చేసి ఎర్రర్స్ ఏమున్నాయి, వార్నింగ్స్ ఏమున్నాయి ఇచ్చేది ఇంటర్ప్రిటర్ అంటాం. కానీ ఇక్కడ నాకు పైథాన్లో వచ్చేసి నాకు ఏంటంటే ఇంటర్ప్రిటర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, కానీ కంపైలర్ అనే కాన్సెప్ట్ ఉండదు అన్నట్టు. ఓకే, డైరెక్ట్గా ఇంటర్ప్రిటర్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇదేంటి, పైథాన్ ఈజ్ ఏ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అంటాం. అంటే ఇక్కడ నాకు ఏంటి కంపైల్ చేయడం అవసరం లేదు, డైరెక్ట్గా మనకు ఇంటర్ప్రిట్ చేయొచ్చు, అంటే దాన్ని లైక్ వచ్చేసి రన్ చేయొచ్చు అన్నట్టు. ఇది సిమిలర్గా వచ్చేసి దేనిగా అంటే పెరల్ అండ్ PHP ఎక్కువ ఉంటుంది. పెరల్ లాంగ్వేజ్ అండ్ PHP అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎక్కువ మనకు పైథాన్ అనేది ఉంటుంది అన్నట్టు, లైక్ ఇంటర్ప్రిటర్ స్టైల్ వచ్చేసి. తర్వాత నెక్స్ట్ పైథాన్ వచ్చేసి ఇంటరాక్టివ్ మోడ్ అంటాం. అంటే ఇక్కడ నాకు వచ్చేసి నేను ఇక్కడ ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తాను, ఎక్కడి నుంచైనా ఎగ్జిక్యూట్ చేయొచ్చు అన్నట్టు. ఇప్పుడు నాకేంటి మీ సిస్టంలో మీ మిషన్లో వచ్చేసి మీరు ఒక ప్రోగ్రామింగ్ డెవలప్ చేస్తున్నారు, దీన్ని వచ్చేసి నేను ఇక్కడ నుంచైనా ఆపరేట్ చేయగలుగుతున్నాను. అంటే ఇప్పుడు నాకేంటి రిమోట్ అప్లికేషన్స్ యూజ్ చేయకుండా నాకేంటి లైక్ వచ్చేసి ఏంటి ఇంటరాక్టివ్ మోడ్ అనేది ఉంటాను. అంటే నేను ఎక్కడి నుంచైనా కూడా దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు అన్నట్టు, ఆ అప్లికేషన్ని ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయొచ్చు అన్నట్టు. అంటే పైథాన్కి వచ్చేసి అలాంటి ఫీచర్ అనేది ఉంది. ఓకే, పైథాన్ వచ్చేసి ఇంటరాక్టివ్ మోడ్ అని కాల్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ పైథాన్ వచ్చేసి ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ స్టైల్ ఆఫ్ ప్రోగ్రామింగ్ కూడా సపోర్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు నాకు వచ్చేసి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే లైక్ వచ్చేసి సి వచ్చేసి ఏంటంటే స్ట్రక్చర్ ప్రోగ్రామింగ్ అంటాం. సి వచ్చేసి స్ట్రక్చర్ ప్రోగ్రామింగ్ అంటాం. C++ వచ్చేసి ఏంటంటే ఆబ్జెక్ట్ ప్రోగ్రామింగ్ అంటాం. అంటే ఇప్పుడు నాకేంటి సి యొక్క ప్రోగ్రామింగ్ ఫీచర్స్ వచ్చేసి నాకు పైథాన్లో వస్తాయి, యాజ్ వెల్ యాజ్గా C++ యొక్క ఫీచర్స్ వచ్చేసి పైథాన్లో వస్తాయి, యాజ్ వెల్ యాజ్గా జావా యొక్క ఫీచర్స్ వచ్చేసి నాకు పైథాన్లో వస్తాయి. అంటే ఇక్కడ నాకు వచ్చేసి ఏంటి డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచి డెరైవ్ చేసుకోబడ్డదే పైథాన్ అని కాల్ చేశాం. అంటే ఇక్కడ నాకు సపరేట్గా నేను సి లాంగ్వేజ్, C++, జావా ఇలాంటివి నేర్చుకునే అవసరం లేదు. అంటే ఇక్కడ నాకు వచ్చేసి ఏంటి అవన్నీ యూసేజ్ అంతా ఒక ప్రోగ్రామింగ్ లోపల ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఓకేనా, అంటే ఇక్కడ నాకు వచ్చేసి ఏంటి ప్రోగ్రామింగ్ వచ్చేసి ఏంటి స్ట్రక్చర్ ప్రోగ్రామింగ్ సపోర్ట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ గా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కూడా సపోర్ట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీన్ని వచ్చేసి మనకి ఏంటంటే ఈజీగా లెర్న్ చేయొచ్చు అన్నట్టు. అంటే మనకి ఈజీ టు లెర్న్ అని ఎందుకు అంటామంటే ఇప్పుడు నాకు సి లాంగ్వేజ్లో అయినా C++ అయినా జావాలో అయినా ఒక కీవర్డ్స్ అనేటివి ఉంటాయి. అంటే ఇక్కడ నాకు ఆ కీవర్డ్స్ అనేది మనం ఇంతకుముందు యూజ్ చేసిన, అంటే ఇప్పుడు నాకు జనరల్గా యూజ్ చేసే కీవర్డ్స్ ఉండవు అన్నమాట. అంటే ఇప్పుడు సపోజ్ నాకు అదే పైథాన్లో అయితే మనకి ఏంటంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసే వర్డ్స్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లోపల యూజ్ చేస్తారు. అంటే ఇప్పుడు సపోజ్ మనం అండ్ అనే వర్డ్ యూజ్ చేస్తాం, ఆర్ అనే వర్డ్ యూజ్ చేస్తాం, ఇఫ్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. అలాంటివి మనం రెగ్యులర్గా ఇంగ్లీష్ వర్డ్ లోపల ఏమేమి వర్డ్స్ యూజ్ చేస్తామో, రెగ్యులర్గా మనం ఇంగ్లీష్ లోపల ఏమేమి వర్డ్స్ యూజ్ చేస్తామో అలాంటి వర్డ్స్ని యూజ్ చేస్తూ డెవలప్ చేసింది ఏంటంటే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే ఇక్కడ నాకు ఈజీగా మనకు అర్థమయ్యే లాంగ్వేజ్ లోపల ఉంటుంది అన్నట్టు. అంటే మనకు ఇంగ్లీష్ ఈజీగా అర్థమవుతుంది, మనకి ఏంటి రెగ్యులర్ యూజ్ చేసే వర్డ్స్ అయితే ఈజీగా ఉంటాయి కదా,
అలా నాకేంటి రెగ్యులర్గా యూజ్ చేసే వర్డ్స్ని బేస్ చేసుకొని డెవలప్ చేసిందే పైథాన్ యొక్క ఫ్యూచర్ లాజిక్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఓకే సార్. ఈజీగా అండర్స్టాండబుల్ అవుతుంది అన్నట్టు. అంటే మనకి ఏంటి ఏదైనా ప్రోగ్రామ్ని క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. అంటే మనం రాసే కోడ్ వచ్చేసి ఏంటంటే ఈజీగా అండర్స్టాండబుల్గా ఉంటుంది అన్నట్టు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈజీ టు మెయింటైన్ అనేది. అంటే మనకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ స్టైల్గా ఉంది కాబట్టి నాకు ఏంటంటే కేటగిరీస్ వైజ్గా డివైడ్ చేసుకొని చేసుకోవచ్చునండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఓకే ఏంటంటే సార్. బ్రాండెడ్ స్టాండర్డ్ లైబ్రరీస్ అన్న. ఇక్కడ లైబ్రరీస్ నథింగ్ బట్ ఏంటంటే ఆల్రెడీ మనకేంటి కొన్ని ఫ్యూచర్స్ అనేది డెవలప్ చేసి పెట్టి ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మనకు లైబ్రరీ అంటే ఏంటి మీనింగ్ నార్మల్గా వర్డ్ Where all the books will be stored in a one place. అంటే ఇప్పుడు మనకి ఏంటి సంథింగ్ నాలెడ్జ్ అనేది ఆల్రెడీ స్టోర్ చేసి పెడుతుంది. Something, yeah, ఓకే, store చేసి, yeah. అలానే మనకు కూడా వచ్చేసి ఏంటంటే పైథాన్లో బల్క్ ఆఫ్ లైబ్రరీస్ అనేటివి ఉన్నాయన్నట్టు. అంటే మనకి ఏంటి ఒక అప్లికేషన్ ఉంది, లైక్ వచ్చేసి ఏంటి పవర్ వాల్యూ తెలుసుకోవాలనుకోండి, లేకపోతే స్క్వేర్ రూట్ వాల్యూ తెలుసుకోవాలనుకోండి. నేను స్క్వేర్ రూట్కి సంబంధించి ఒక అప్లికేషన్ డెవలప్ చేయని అవసరం లేదు, డైరెక్ట్గా ఆల్రెడీ ఉన్న లైబ్రరీ ఫంక్షన్ని యూజ్ చేసుకోవచ్చు నేను. అంటే నేను మళ్ళీ స్క్వేర్ రూట్కి సంబంధించి ప్రోగ్రామింగ్ అనేది అంటే దానికి సంబంధించిన క్యాలిక్యులేషన్ అంతా నేను డెవలప్ చేయని అవసరం లేదు, దానిలో ఉన్న లైబ్రరీ ఫంక్షన్ అనేది యూజ్ చేసుకోవచ్చు నేను. ఓకేనా, అట్లా మనకేంటి Okay, sir. మనం ఏంటి మళ్ళీ మళ్ళీ డెవలప్ చేయకుండా ఆల్రెడీ ఉన్న వాటిని యాక్సెస్ చేసుకోవడం కోసం లైబ్రరీ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. తర్వాత నాకు వచ్చేసి ఇది మనకు పైథాన్ అనేది డిఫరెంట్ ప్లాట్ఫామ్స్కి సపోర్ట్ అవుతుంది. లైక్ వచ్చేసి విండోస్ అనేది, యూనిక్స్ అనేది, మెకంతోష్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మనం ఏంటి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి చూస్తున్నాం. అలా మనకు కంపెనీస్లో వచ్చేసి మనకి ఎక్కువ యూజ్ చేసేది ఏంటంటే లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తారు. ఐటీ కంపెనీస్లో వచ్చేసి లైనెక్స్ అండ్ యూనిక్స్ అనేది ఎక్కువ యూజ్ చేస్తారు. అంటే సెక్యూరిటీ పరంగా హై లోపల Okay, ఉంటుంది sir. కాబట్టి మనకు యూనిక్స్ అండ్ లైనెక్స్ అనేది యూజ్ చేస్తుంటారు. అంటే మీరు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకున్నా కూడా దానికి సపోర్ట్ అవుతుంది ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది. తర్వాత Okay, నెక్స్ట్ sir. ఇంటరాక్టివ్ మోడ్ అంటున్నాం. ఏంటి ఇక్కడ మనకేంటి ఎక్కడైనా కూర్చొని మనం దీన్ని ఇంటరాక్ట్ అంటే మనకేంటి ఇంటర్ప్రిటర్ అనేది చేయొచ్చు అన్నట్టు. అంటే మనకి ఎగ్జిక్యూషన్ అనేది చేసుకోవచ్చు అండి. ఇక్కడ నాకేంటి వేరియస్ ప్లాట్ఫామ్స్ కూడా సపోర్ట్ అవుతాయని చెప్పుకున్నాం. తర్వాత నెక్స్ట్ మనకు పైథాన్కి వచ్చేసి ఏంటంటే డేటాబేస్ సపోర్ట్ అనేది ఉంది. అంటే మనకు కమర్షియల్ డేటాబేసెస్ అనేవి ఉంటాయి. అంటే ఇప్పుడు నాకు డేటాబేస్ నథింగ్ బట్ వచ్చేసి ఏంటంటే ఒక డేటాను ఒక సీక్వెన్స్ ఆర్డర్లో స్టోర్ చేసిన దాన్ని డేటాబేస్ అని కాల్ చేస్తాం. ఇప్పుడు నాకు లైక్ వచ్చేసి సి లాంగ్వేజ్ ఉంది అనుకోండి, డేటాబేస్ సపోర్ట్ ఉండదు. లైక్ C++ ఉంది అనుకోండి, డేటాబేస్ సపోర్ట్ ఉండదు. అది జావా ఉంది అనుకోండి, డేటాబేస్ సపోర్ట్ ఉంటుంది. కానీ నాకు వచ్చేసి ఏంటి దానిలో డేటాబేస్ సపోర్ట్ వచ్చేసి ఏంటంటే కమర్షియల్ డేటాబేసెస్ అనేవి ఉంటాయి. నార్మల్గా డేటాబేసెస్ లోపల కమర్షియల్ డేటాబేసెస్, నార్మల్ డేటాబేసెస్ అనేవి ఉంటాయి. కమర్షియల్ డేటాబేస్ లోపల ఏంటంటే హ్యూజ్ డేటాను మనం స్టోర్ చేసుకోవచ్చు అండి. క్రోస్ ఆఫ్ డేటాని నేను స్టోర్ చేసుకోవచ్చు అండి. దానికోసం లైక్ అప్లికేషన్స్ వచ్చేసి ఏంటంటే ఒరాకిల్ అనే అప్లికేషన్, DB అనే అప్లికేషన్స్, చాలా అప్లికేషన్స్ ఉంటాయి. ఇది డేటాబేస్ రిలేటెడ్ అప్లికేషన్స్. ఆ డేటాబేసెస్ సపోర్ట్ అవుతుంది అన్నట్టు. ఏది మనకు పైథాన్ అనేది యాజ్ వెల్ యాజ్గా జావా అనేది కూడా సపోర్ట్ అవుతుంది. కానీ మనకి ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఓపెన్ సోర్స్ డేటాబేసెస్ కూడా సపోర్ట్ అవుతుంది. ఓపెన్ సోర్స్ డేటాబేసెస్ కూడా పైథాన్ అనేది సపోర్ట్ అవుతుంది. తర్వాత ఇంకొక పాయింట్ వచ్చేసి ఏంటంటే GI ప్రోగ్రామింగ్ అనేది డెవలప్ చేసుకోవచ్చు అండి. అంటే GI ప్రోగ్రామింగ్ అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. GI అంటే మనకి ఇప్పుడు విండోస్ అనేది ఏంటంటే ఇప్పుడు విండోస్ అప్లికేషన్ ఉంది. ఇప్పుడు నేను ఏదైనా ఒకటి ఓపెన్ చేస్తానంటే దానికి సపోర్ట్ అయ్యే లాంగ్వేజెస్ ఉంటాయి కదా. అంటే మనకేంటి యూజర్కి అర్థమయ్యేది GI అనేది. ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంది అనుకోండి, అందరికి అర్థమవుతుంది, నేర్చుకున్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఇప్పుడు మనకేంటి అదే GI అయితే Yes, sir. మనకేంటంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా మనకు ప్రోగ్రామింగ్ అంతా వేరే వాళ్ళకి కనబడదు. ఓన్లీ మనకు ఆ ఆప్షన్ సంబంధించి మాత్రమే విజిబిలిటీ అయ్యేది ఏంటంటే GI అప్లికేషన్ అంటారు. మనకు పైథాన్లో వచ్చేసి మనకి ఏంటంటే GI అప్లికేషన్ అనేది డెవలప్ చేసుకోవచ్చు. పైథాన్లో వచ్చేసి ఏంటి GI అప్లికేషన్స్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంటిగ్రేషన్ చేసుకోవచ్చు. మెయిన్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ఇంటిగ్రేషన్ చేసుకోవచ్చు. ఇంటిగ్రేషన్ నథింగ్ బట్ ఏంటంటే ఇప్పుడు నేను ఇంతకుముందు అప్లికేషన్ అంతా జావాలో డెవలప్ చేశాను. ఇప్పుడు నాకు ఆ అప్లికేషన్ అంతా నేను ఏం చేయాలనుకున్నా అంటే పైథాన్లో ఇంటిగ్రేట్ చేసుకోవాలని. అంటే టోటల్గా మళ్ళీ డెవలప్ చేసుకుని అవసరం లేదు, ఫస్ట్ నుంచి మళ్ళీ మొత్తం డెవలప్ చేసుకుని అవసరం లేదు. దానిలో ఉన్న ఫీచర్స్ని వచ్చేసి నేను ఏం చేస్తానంటే దీని ద్వారా ఇంటిగ్రేట్ చేస్తున్నాను. ఇంటిగ్రేట్ చేస్తున్నాను.
ఇంటిగ్రేట్ చేయడం ద్వారా Okay. నాకు ఏంటంటే ఆల్రెడీ ఉన్న అప్లికేషన్ని సేమ్ అప్లికేషన్ని నేను పైథాన్లో కూడా యూజ్ చేసుకోవచ్చు నేను. అంటే ఇక్కడ నాకు ఏంటి ఈజీ టు ఇంటిగ్రేట్ అనేది ఒక కాన్సెప్ట్ వచ్చేసి మనం. ఓకే, దీనిలో మనకు వచ్చేసి ఇవి మెయిన్ పాయింట్స్ వచ్చేసి. ఓకే, యాక్చువల్గా మనకి ఏంటి పైథాన్ వచ్చేసి ఏంటి డెరైవ్డ్ ఫ్రమ్ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటున్నాం. పైథాన్ వచ్చేసి దేనికోసం డెరైవ్డ్ ఫ్రమ్ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నాం. అండ్ ఓపెన్ సోర్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నాం. మెయిన్ వచ్చేసి ఏంటి ఓపెన్ సోర్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నాం. అండ్ Sir, మీ వాయిస్ ఇందాక రాలేదు. You're saying something? ఓపెన్ సోర్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పాను. Okay. ఓకే, అయితే ఇక్కడ మనకు వచ్చేసి ఏంటి మెయిన్ వచ్చేసి ఏంటి పైథాన్ యొక్క ఫ్యూచర్స్ అనేది వాటిని నేను చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు దీనిలో ఇంకొక మెయిన్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ఆటోమేటిక్ మెమరీ మేనేజ్మెంట్ అని కాల్ చేస్తాం. ఆటోమేటిక్ మెమరీ మేనేజ్మెంట్ అంటున్నాం. ఆటోమేటిక్ మెమరీ మేనేజ్మెంట్ మీన్స్ ఏంటంటే ఇది ఒక మనకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వచ్చేసి వేరియబుల్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. వేరియబుల్ నథింగ్ బట్ ఏంటంటే ఒక మెమొరీని అలొకేట్ చేసుకునే దాన్ని ఏమంటారంటే వేరియబుల్ అని కాల్ చేస్తాం. వేరియబుల్ నథింగ్ బట్ ఏంటంటే ఒక మెమరీని అలొకేట్ చేసుకునే దాన్ని వేరియబుల్ అని కాల్ చేస్తాం. ఓకే, ఆ మెమరీకి వచ్చేసి ఏంటంటే మనకు మెమరీ డయాగ్రామ్ అనేది ఐడియా ఉంటే కొద్దిగా ఈజీగా ఉంటుంది. నార్మల్గా మెమొరీ అంటే Okay, sir. 1 GB 2 GB 3 GB ఇట్లా అంటాం కదా, జీబీలు ఎంబీలు టీబీలు అని ఇట్లా కాల్ చేస్తాం కదా. అలానే ప్రోగ్రామింగ్ Yes, లాంగ్వేజ్ sir. వచ్చేసి మనకు బైట్స్ నుంచి స్టార్ట్ అవుతుంది, బిట్ నుంచి స్టార్ట్ అవుతుంది. బిట్ బైట్ ఎంబీ కేబీ ఇట్లా డివైడ్ చేస్తుంటారు కదా. అలా నాకు వేరియబుల్ Yes, sir. నథింగ్ బట్టి ఏంటంటే ఒక మెమొరీని అలొకేట్ చేసుకున్నాన్ని వేరియబుల్ అని కాల్ చేస్తాను. ఓకేనా, వీటి గురించి మళ్ళీ నెక్స్ట్ Okay, sir. కాన్సెప్ట్లో వస్తుంది. జస్ట్ మనం ఫస్ట్ ఈ అప్లికేషన్ అనేది ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి, తర్వాత దాన్ని ఎట్లా యూజ్ చేయాలనేది జస్ట్ చేసుకుంటుందాం మనం. దాన్ని బట్టి కాన్సెప్ట్ అనేది Okay, చూద్దాం. sir. ఫస్ట్